అబ్బా ఎంతో టేస్టీగా యమ్మీగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. పక్కనైతే వర్షం కూడా వస్తుంది. వేడి వేడి అన్నంలో తింటున్నాను. చాలా టేస్టీగా అయితే ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా అయితే నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను. వెల్కమ్ టు స్వీటీ ఛానల్ అండి. నా ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో 2 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని నేనైతే సన్నగా అయితే కట్ చేస్తున్నాను. అలా అయితే కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా అయితే కట్ చేయకండి. ఎందుకంటే ఇది ఆమ్లెట్ వేస్తాం కాబట్టి ఉడకదండి సరిగ్గా. అయితే ఆమ్లెట్ విరిగిపోతుంది, రాదు. సన్నగా అయితే కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. అలాగే వేరే ఒక చిన్న లాంటి గిన్నె లాంటివి తీసుకుని దాంట్లో పసుపు, సాల్టు, కారం ఈ 3 అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే మన ఇష్టం అండి. గుంటూరు ఎవరెస్ట్ ఏదన్నా కారం అనేది మీకు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లోనే మీరు ఏదన్నా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇదంతా అనేది ఇలాగైతే మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అనేది వేయండి. ఎందుకంటే సాల్ట్ వేసాం కదా, కరగాలి కదండి. కొంచెం వాటర్ వేసి అలా అయితే మనము కలిపేసుకుందాం. ఇది 2 విధాలుగా అయితే వేసుకోవచ్చండి. ఇంకోటి ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఇవన్నీ ఎగ్ ఇవన్నీ అయితే కొట్టేసండి అలా కూడా వేసుకుంటారు చాలామంది. ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి. ఎటు ఈజీగా మీకు తొందరగా అయిపోతుందంటే అలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ప్రాసెస్లో అయితే మీరు తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. చాలా అయితే బాగుంటుంది. మా ఇంట్లో అయితే 2 ఎగ్స్ ఉన్నాయి. 2 ఎగ్స్ అయితే దీంట్లో అయితే కొట్టేసి బాగా అయితే ఇలా అయితే కలిపేసుకోండి. ఇలా ఈ మిశ్రమం ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే దీనికి కారము, సాల్ట్ ఇవన్నీ అయితే మనం పెట్టేసుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుని పక్కనైతే మనం పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా అయితే మీరు కలిపేసుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదండి. ముందుగా మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం కళ అనేదండి చాలా రకాల కళలు వచ్చి నాన్ స్టిక్లు కళలండి. ఇలాంటి దాంట్లోనే మీరు వేసుకుంటే ఈ ఆమ్లెట్ అనేది కొంచెం దళసరిగానే ఉంటుంది. తినడానికి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. వేరే వాటిల్లో వేస్తే పలసగా అనేది వచ్చేస్తుంది. కొంచెము అవి చల్లారిన తర్వాత చిన్నదిగా అయితే అయిపోతుంది. ఇదైతే అలా అయితే అవ్వదు. ఇది చాలా కేక్ టైప్లో, బన్ టైప్లో అయితే ఆ టైప్లో అయితే ఉంటుంది. కొంచెం దళసరిగా అయితే ఉంటుందండి. ఈ టిప్స్ని అయితే మీరు పాటించండి. ఇలాంటి దాంట్లోనే వేయండి. ముందుగా దీంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జస్ట్ చిటపట్లు ఆడుతుంది. కొంచెం దూరంగా అయితే ఉండండి. ఉండిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనము ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి ఆమ్లెట్ అనేది. ఇదైతే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని సిమ్లోనే అయితే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెట్టేదనుకోండి అట్ట అనేది మాడిపోతుంది. సిమ్లో పెట్టి మనము మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. తర్వాత అయితే మూత తెరిచి చూసిన తర్వాత దీంట్లో నేను చికెన్ మసాలా అనేది వేసుకుంటున్నాను. మీ ఇష్టం, గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ప్రజెంట్ చికెన్ మసాలా ఉందనేది అయితే లైట్గా అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనము ఇది ఒక టైం అయితే పడుతుందండి. ఇప్పుడైతే మనము అట్ట అనేది మనము డన్ చేద్దాం. ఆ సైడ్కి ఈ సైడ్కి అయితే కాల్చుకోవాలి. సిమ్ములు అయితేనే ఉంచుకోవాలండి. చూడండి అట్ట అనేది ఎలా వచ్చిందో మీకు చెప్పాను కదా. తినడానికి చాలా అయితే బాగుంటుంది. కొంచెం దళసరిగా అనేది అయితే ఉంటుందండి ఆమ్లెట్. మనము ఎగ్స్ అనేది ఎక్కువ వేసుకుంటే ఇంకా దళసరిగానైతే ఎక్కువ ఉంటుంది. ఇలా ఎట్టిన ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని మనం ఇప్పుడైతే చూద్దాం. చూడండి అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేడి వేడి అన్నంలో అయితే తింటున్నాను. చాలా అయితే బాగుందండి. దీనికి కాంబినేషన్ కర్రీ వేరే కర్రీ ఉంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.